ఆయన ఇంటి పేరు సార్థకత చేసుకుంటూ ఆ పిల్లలకి ఇంట్లో ఉంటాడు సమస్య. కానీ నేను ఆ టైప్ కాదు. ఈరోజు రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ సిట్టివల్లి నాయకుల్లో కొంత క్రమశిక్షణ తగ్గింది. పౌరులు పడగబడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ రాబోయే 5 సంవత్సరాల క్రమశిక్షణ అనేది నేను నేర్పుతాను. అయ్యో అనవసరంగా రోజు పౌరులు పడగొట్టాం, చాలా తప్పు చేసాం, ఈ 5 ఏళ్ళు కలవనుకుంటున్నాం, ఖచ్చితంగా అనుకుని ఇలా చేస్తున్నాను. ఎంతమంది మీరందరూ వచ్చారు, జన సైనికులు అండగా ఉన్నారు, నాకు మీరందరూ అండగా ఉన్నారు. గెలవకుంటున్నాం. కాకపోతే ఈరోజు చెప్తా ఉన్నాను, చేయండి. బాగులే పగల కొడతారా, బళ్ళే పగల కొడతారా, ఆటోలు తిరగబెడతారా, తిరగబెట్టుకోండి, మీ ఇష్టం, 10 రోజులు చేసుకోండి. నాకు ఇష్టమైన 4 నెంబర్ జూన్ 4 తర్వాత క్రమశిక్షణ అనేది వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకుడికి ఖచ్చితంగా క్రమశిక్షణ నేర్పుతాను. మీరందరూ కూడా మేము ఇప్పుడు చిన్న విషయం ఆలోచించండి సోదరులారా, సోదరులారా. ఇప్పుడు పెద్దలు ఎవరు నాకు ఓటేయండి, కొన్ని కట్టుబాట్లు పెడతాను. 1,00,000 రూపాయలు ఫైల్ వేస్తాం, సుభాషణ రప్పిస్తే రేపు పొద్దున్న మీ బూతుల్లో నాకు ఓట్లు అడవాలనుకున్నాం అన్నప్పుడు నేను గెలుస్తాను. గెలిచిన తర్వాత మీ దగ్గరికి నేను ఏమని రావాలి, మీకు సమస్య వస్తుంది, ఎవరికో జరగకూడని యాక్సిడెంట్ జరుగుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి. నేను గెలిచిన తర్వాత నేను ఏమని ఇవ్వగలుగుతాను. ఓట్లు వేయనప్పుడు చాలా మంది పోలింగ్ బూత్లు ఎక్కువ ఎవరు ఓట్లు పడతాయో చూసి అక్కడ అభివృద్ధి చేయాలి, అవునా కదా? మరి ఓట్లు అన్న చోటకు వచ్చి నేను అభివృద్ధి ఎలా చేయగలను? ఆ రోజున యాక్సిడెంట్ అయిన కుర్రోడికి ఆ సంఘం, సెటిల్మెంట్ సంఘం అని అంటారు కదా, వాళ్ళు ఏమైనా జోబులోంచి తీసి రూపాయి ఇస్తారా? ఎప్పుడైనా రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎందుకండి వీళ్ళు ఏం చేశారండి కుల సంఘాలండి? ఖచ్చితంగా నేను ఏదైతే జూన్ 4 తర్వాత నేను గెలిచిన తర్వాత ప్రక్షాళన చెయ్యాలి. ఈ సంఘ నాయకులు ఆలోచన లేని సంఘ నాయకులందరినీ మూల కూర్చోబెట్టకపోతే చాలా ప్రమాదం. ఈ స్వార్థం కోసం కులాల మధ్య గుంపులు పెట్టేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు గోష్ఠికి శిల్పం వహించి వాళ్ళు అందరూ నన్ను. కాబట్టి మీరు గుర్తించండి, రేపు పొద్దున్న మీ భవిష్యత్తుకి, మీ అభివృద్ధికి, మీరు కోరుకునే అభివృద్ధికి, మీ పిల్లల ఉద్యోగాలకి నేను నిలుస్తాను. నేను ఎంత ఉంటాను, అందులో సందేహం లేదు. అలాగే ఈ కులాల మధ్య కొంపడి పెడుతూ అభివృద్ధి అనేది చేయకుండా మేము ఒక చక్రం ఇస్తా ఉన్నారు. అది దాటుకు బయటికి రావాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఎన్నాళ్ళ నుంచి